చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఈ మాటలోని లక్షణాన్ని మనం చూసినట్లయితే ఆప్యాయత, ఆయన తల్లి పట్ల ఆయనకున్న ఆప్యాయత, తల్లి పట్ల ఆయనకున్న బాధ్యత మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు ఆఖరి నిమిషంలో ఉన్నారు. ఆయన చనిపోతున్నారు అనగా కూడా తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను ఆయన మర్చిపోలేదు. మనకు అవకాశం ఉంటుంది, మనకి సమయం ఉంటుంది, అయినప్పటికీ కూడా మన తల్లిదండ్రులకు మనం సమయం ఇవ్వలేకపోతున్నాం, వారిని మనం చూసుకోలేకపోతున్నాం. కానీ ఆయన ఆఖరి నిమిషం ఇంకా ఆయన చనిపోతారని తెలిసి కూడా తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను యేసుక్రీస్తు వారు ఆయన మర్చిపోలేదన్నమాట. యేసు పుట్టిన తర్వాత కూడా మరియమ్మ గారికి కుమారులు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎందుకు ఆయన సహోదరులకు అప్పగించలేదు? ఎందుకు ఆయన శిష్యునికి అప్పగించారు? ఆయన సహోదరులకు ఆయన అప్పగించి ఉండొచ్చు కదా. కానీ మనం చూసినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనాలను చూస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయరండి. మన అన్నదమ్ములు ఒకప్పుడు అంటే అన్నదమ్ములు అంటే యూనిటీ అలా ఉండేది. కానీ ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నామంటే ఒకరు ఎంత అన్నదమ్ములైనా సరే ఓర్వరు. అయితే ముందు ఇంట్లో నుంచి ఆయనకి అసలు సపోర్టు లేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అయితే యోహాను మాత్రము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వెన్నంటే ఉండేవాడంట. ఆయన కష్టంలో ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యోహాను యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదు. ఎందుకే యోహాను సువార్తలో ఆయన పేర్కొంటాడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని. అయితే సిలువ ఎదుట దీన స్థితిలో చాలా బాధలో ఉన్న తన తల్లిని చూసి ఆయన పలికినటువంటి మాట, అమ్మా ఇదిగోని కుమారుడు. ఈ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే తన యొక్క తల్లి దుఃఖాన్ని నివారించాలనుకున్నారు, తన యొక్క తల్లి అక్కరను తీర్చాలి అనుకున్నారు, తన యొక్క తల్లికి ఆదరణ కలిగించాలి అనుకున్నారు. అయితే సిలువకు సమీపంగా నిలబడిందంట మరియ. తన తల్లికి భద్రత ఇవ్వాలి, ఆఖరి నిమిషంలో తన తల్లికి క్షేమాన్ని ఆదరణ దయచేయాలని చెప్పి తను ప్రేమించిన శిష్యుడు తన పక్కన మరియమ్మ గారి పక్కన ఉండడం చూసి ఆవిడ బాధ్యతను యోహానికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ సిచ్యువేషన్ నుంచి యేసుక్రీస్తు వారు పలికిన 3వ మాట నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు విధేయులై ఉండాలంటే అది ఎవరి నుంచి రావాలండి? తల్లిదండ్రుల నుంచే రావాలి. చిన్న వయసు నుంచి కూడా వాళ్ళకి విధేయత కలిగి ఉండటము, ప్రార్థన జీవితం, ప్రతి దాని మీద కూడా వారు ప్రార్థన మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశాన్ని వారికి మీరు దయచేయాలి. ఎప్పుడు కొట్టేయడం తిట్టేయడం వల్ల ఏంటంటే అండి వాళ్ళలో తల్లిదండ్రుల మీద హేటెడ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అమ్మో ఈ తప్పు చేస్తే మా అమ్మ నన్ను కొట్టేస్తుందేమో, అంటే వాళ్ళు మనతో ఏదన్నా పంచుకోవాలన్నా కూడా మనం భయపడేటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కలిగించకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ దేవుని భయంతో కూడినటువంటి రిలేషన్ అనేది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉండాలి. అంటే వాళ్ళు మనతో ఏదైనా ఇలా జరిగిందమ్మా అంటే ఓకే ఇలా జరిగింది నాన్న, ఈసారి జరగదు, ప్రార్థన చేసుకో, ఈ వాక్యాన్ని చదువుకో అని చెప్పాలి తప్ప నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇది ఇలా జరిగిందని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు. అలాగే రెండవది ఏంటంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆఖరి చనిపోతున్నప్పుడు ఆయన ఏమన్నా ఇంకెందుకులే నేను చనిపోతున్నాను, ఎవరొకరు చూసుకుంటారని ఆయన అనుకున్నారా? నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారులే అని అనుకున్నారా? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నా కూడా నువ్వు చూడు అని కొట్టుకుంటున్నారే తప్ప ఎవరు తల్లిదండ్రుల బాధ్యతను స్వీకరించడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. కానీ ఆయన తన బాధ్యతను ఆఖరి క్షణంలో కూడా ఆయన మరువలేదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. అంటే కుటుంబం పట్ల, తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతను మనం మరవకూడదు. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే మనకు ఎలాంటి సమయం ఉన్నా సమయము వారి కోసం మనము కేటాయించాలి. మనకున్న బాధ్యతను మనం మరవకూడదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క త్యాగాలను, వాళ్ళు మన కోసం చేసే ప్రతి పనిని కూడా మనం గుర్తించి వారిని ఆదరించి వారిని ఘనపరచాలని ప్రభు ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. ఒక రైటర్ అంటారు కదా, చిన్నప్పుడంట ఒక ముద్ద తింటాకి ఏడుస్తామంట, పెద్దయ్యకి ఏం చేస్తామో అదే ముద్ద పెట్టడానికి ఏడుస్తామంట. తల్లిని ఇంటి చుట్టూ తిప్పడం, పరిగెత్తిస్తాం, ఆ ఒక్క ముద్ద తినమ్మా అని ఏడుస్తారు. పెద్దయ్యకు ఒక ముద్ద పెట్టమ్మా అని ఏడుస్తున్నారంట. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అటువంటి దేవుని విశ్వాసులుగా మనము అలాంటి జీవితాన్ని మనం
జీవించకూడదు. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తన తండ్రి తనకి టైం లేక, చూసుకోవడానికి టైం లేక, వాళ్ళ ఆవిడ ఆఫీసు, ఈవిడ ఆఫీసు, పిల్లల స్కూల్ కుదరలేదని చెప్పి తన తల్లిని ఒక వృద్ధాశ్రమంలో చేర్చారంట. అయితే ఆ వ్యక్తి యొక్క కొడుకు నానమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉండేవాడంట. అయితే ఆ వ్యక్తి చెప్పిన సమాధానము బాబాయిల ఇంటికాడ ఉంది, అత్తయ్యల ఇంటికాడ ఉంది అని అలా చెప్పేవాడే తప్ప ఎప్పుడూ కూడా తన నానమ్మని తీసుకొని రావడం కానీ, వెళ్ళి చూపించడం కానీ ఎప్పుడు చేయలేదంట. ఒకరోజు ఈ చిన్నబిడ్డ యొక్క స్కూల్లో విజిటింగ్ పర్పస్లో సేమ్ వాళ్ళ నానమ్మ గారు ఏ అయితే ఆర్ఫనైజ్లో ఉన్నారో, వృద్ధాశ్రమంలో ఉన్నారో అదే ఆర్ఫనైజ్కి వాళ్ళు వెళ్ళారంట. అక్కడ వాళ్ళ నానమ్మని చూసి ఎంతగానో బాధపడ్డాడంట ఆ బిడ్డ. అయితే తన టీచర్ని అడిగాడంట, అసలు ఆర్ఫనైజ్ అంటే ఏంటి టీచర్, ఎందుకు ఇక్కడ వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే, ఎవరికైతే ఎవరో లేరో, అనాథలుగా విడవబడతారో, ఎవరు చూసుకోరో వాళ్ళైతే ఇక్కడ ఉంటారా నాన్న అని ఆ టీచర్ చెప్పిందంట. అయితే తనలో తాను అనుకున్నాడంట, మా అమ్మ ఉంది, నాన్న ఉంది, ఎందుకు ఎవరూ లేరని అంటున్నారు వీళ్ళు, ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తనలో తాను ఎన్నుకొని సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాడంట. వెంటనే తన తండ్రికి ఒక సమాధానం చెప్పాలనుకున్నాడు. తన తండ్రి ఆఫీస్ నుంచి రాగానే, నాన్న మన ఊర్లో బెస్ట్ ఆర్ఫనైజ్ ఏది, చాలా మంచిగా చూసుకోగలిగిన ఆర్ఫనైజ్ ఏది నాన్న అని అడిగితే పర్టికులర్గా ఏదో ఒక నేమ్ చెప్తాడంట ఆయన. అయితే తన కొడుక, ఎందుకు అడుగుతున్నావంటే, మరి నేను జాబ్ చేసుకుంటాను కదా, నేను చూసుకోలేను కదా, నేను అప్పుడు నిన్ను ఆర్ఫనైజ్లో చేర్పించాలి కదా, అందుకే ఇప్పటి నుంచే నేను తెలుసుకుంటున్నాను ఎక్కడ వేయాలని అన్నాడు. ఆ తండ్రి దగ్గర సమాధానం ఉందంటారా? చెప్పగలడా ఏమైనా సమాధానం? చెప్పలేడు. నువ్వేది విత్తావో, నువ్వేది చేస్తున్నావు నీ పిల్లల ముందు అదే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు మంచి చేస్తే మంచి నువ్వు నీ తల్లిదండ్రులు నీ పిల్లల ముందు ఎలా చూసుకుంటున్నావో వాళ్ళు కూడా మిమ్మల్ని మీ వయసు వచ్చేసరికి అలాగే చూసుకుంటారనమాట. అయితే ప్రభును నమ్మిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారు? బాధ్యతగా ఉంటారు. ఎంతోమంది తమ బాధ్యతలు మర్చి ఇలాగే వృద్ధాశ్రమాలని, అనాథాశ్రమాలని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. తల్లిదండ్రులు బాధ్యత లేని వారు, వారిని పట్టించుకొని వారు, వారికి లోబడిన వారు, వారిని మనం క్రైస్తవులుగా పరిగణించలేమన్నమాట. అయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. వాళ్ళు మన పనుల ద్వారా మనము వాళ్ళకి ఏమీ పేరు తీసుకురాపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకున్న పేరునే చెడగొట్టకూడదు, తీసివేయకూడదు. కానీ అంటే పలానా వాళ్ళ పిల్లలరా అని చెప్పుకున్నారంటే వాళ్ళకి ఉంటుంది కదండి కొంచెం గొప్పగా ఉండాలని చెప్పి. సో మన పనుల ద్వారా వాళ్ళు ఏంటంటే సొసైటీలో కొంచెం గొప్పగా బ్రతకాలి, మా పిల్లలు ఇంత ఎదిగారని అనుకుంటారు తప్ప మన చెడ్డ కోరి ఎప్పుడు వాళ్ళు మనల్ని కొట్టినా తిట్టినా కూడా అది మనం భయభక్తులు కలిగి మనం మంచి మార్గంలో నడవాలని వాళ్ళు ఆ పని చేస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. శిక్షించమన్నారు, కానీ ఆ శిక్ష ఎలా అంటారంటే దేవుని భయంతో కూడినటువంటి శిక్ష. నువ్వు ఇలాంటి తప్పు చేసావంటే దేవుడు నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు ఇలాంటి పని చేసావంటే దేవుడు నీకు ఈ పనిష్మెంట్ ఇస్తాడు, ఇలా చేయకూడదని చెప్పి దానికి తగ్గ వాక్యాలు కానీ దానికి తగ్గ ప్రార్థనలు కానీ మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఓకే నేను ఇలా చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అనమాట అని చిన్న వయసు నుంచే వాళ్ళకి నాటుకుంటారు. మొక్కై వంగనిది మ్రానై వంగున అంటారు. చిన్నప్పుడే మనం వాళ్ళలో దేవుని భయాన్ని, దేవుని పట్ల విధేయతను మనం నాటగలిగితే అది పెద్ద వారిలో ఎదిగే కొద్దీ వారిలో కూడా ఫలిస్తుంది. పెద్ద ఇంకా ఎంత చెప్పినా అది వినరండి, లోకానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు, ఫ్రెండ్స్ అంటారు, అది అంటారు. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ మనం చెప్పగలిగితే నేను చిన్న వయసు నుంచి నేర్చుకుంటున్నాను కదా అని వాళ్ళ మైండ్లో ఉండి అది వాళ్ళు ఆచరించడానికి కుదురుతుంది. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏదన్నా ఫెయిల్ అయ్యారు అనుకోండి, నువ్వేం చదవలేరా, నీకేం రాదులేరా, నువ్వు వింటేరా, నువ్వు ఇంకా పాస్ అవ్వరా అని మాటలు అంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలగకూడదు. మనం అలా అనడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇంకా డిస్కరేజ్ అయిపోతారు. ఎంకరేజ్ దెమ్ డ్యూరింగ్ దేర్ ఫెయిల్యూర్స్. వాళ్ళ సక్సెస్లో మీరున్నా లేకపోయినా పర్లేదు, వారు ఫెయిల్ అయినప్పుడు మాత్రము వారి వెంట మీరు ఉండాలి. ఏం కాదు, ఓకే, దేవుడు మనకి సహాయం చేస్తాడు, ప్రార్థన చేసుకో, మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ప్రార్థన చేసుకో, వాక్యాన్ని చదువుకో అని ఎంకరేజ్ చేయాలి. గివ్ దెమ్ స్ట్రెంగ్త్ త్రూ బైబుల్ వర్సెస్. దేవుని వాక్యాలు ఎన్నో ఉంటాయండి, ఆదరణ కలిగించేవి, ధైర్యపరిచేవి ఎన్నో వాక్యాలు. ఆ వాక్యాలు చదివి దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది, ఏం కాదు, నమ్ము, విశ్వాసం ఉంచు అని దేవునిలో మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ గాడ్. అసలు దేవుడు అంటే ఏంటి,
ఎందుకు మనం దేవుడిని నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది, నీ జీవితంలో నువ్వు ఎలాంటి మార్పులు చూస్తావు, అవిశ్వాసగా ఉంటే ఎలా ఉంటావు, లోకానుసారంగా ఎలా ఉంటావు అని చెప్పి వాళ్ళకి తెలియజేయాలి. దే షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. మేక్ ష్యూర్ మీరు ఏం చేయాలి, ప్రతి దాని మీద వాళ్ళు చిన్న వయసు నుంచి దేవుని మీద ఆధారపడేటట్లు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళు నాకు ఇది కావాలమ్మా అంటే ఏం కాదన్న, ప్రేయర్ చేసుకో దేవుడు నీకు ఇస్తాడు అంటే వాళ్ళు వెంటనే ప్రేయర్ చేసుకుని వాళ్ళు అది పొందుకున్నారనుకోండి, వాళ్ళెంతో నేను దేవుడిని అడిగాను దేవుడు నాకు ఇచ్చాడు అంట. అంటే చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడేటువంటి స్వభావాన్ని వాళ్ళలో మనము పుట్టించాలి. అసలు మాటలతో వాళ్ళని దూషించడం కానీ వాళ్ళు బాధ పెట్టడం కాదు, కానీ వాళ్ళని మనం బలపరచాలి. మీ మాటలతో ధైర్యపరచాలి. ఓకే, మా అమ్మ నాకు సపోర్ట్గా ఉంది, నేను దేవునికి ప్రార్థిస్తాను, ఈసారి నేను సక్సెస్ అవుతాను అనేటువంటి ధైర్యం, పాజిటివ్ స్పిరిట్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనం మనం ఎన్ని మాటలు ధైర్యపరిచిన వాళ్ళకి కానీ ఒక్క వాక్యాన్ని వాళ్ళకి చదివి వినిపిస్తే ఓకే దేవుడు సెలవిచ్చాడు అన్న ధైర్యం వాళ్ళలో వస్తుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎస్తేరు మనం చూసినట్లయితే తన వష్టికి బదులుగా తన రాణి అయినప్పటికీ కూడా తన పినతండ్రి, సొంత తండ్రి కూడా కాదండి, పినతండ్రి అయిన మొద్దుకైకి ఎప్పటి వలె మొద్దుకైకి లోబడి ఉండెను. ఆవిడ రాణి అయింది, ఇంకా ఆవిడని ఎవరు ఏమి చేయలేరు, ఇంకా ఆవిడకి అనవసరం వాళ్ళు ఏమవుతారు వాళ్ళు ఏం చేస్తారు అనేది ఆవిడకి అనవసరం. కానీ ఏం చేసింది, తన పినతండ్రి యొక్క మాటను ఆమె లోబడి ఉంది. తన ఎప్పటి వలె మొద్దుకైకి లోబడి ఉండను. ఈరోజు నువ్వేదో సంపాదిస్తున్నావు, ఈరోజు నువ్వేదో గొప్ప స్థాయిలో ఉన్నావు, ఈరోజు నీకేదో కోట్లు వచ్చేసినాయి అని నువ్వు వాళ్ళని తీసిపడేయటం కాదు. నువ్వు ఆ స్థాయిలో ఉండడానికి వాళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళంతా చెమట చిందిస్తే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, వారు ఎన్ని వదులుకుంటే నువ్వు ఇన్ని సంపాదించుకున్నావు, వారు ఏమి పోగొట్టుకుంటే నువ్వు ఇన్ని లాభం పొందుకున్నావు. అది మనం ఆలోచించగలిగితే తల్లిదండ్రులు బిడ్డలు కూడా దేవుని ముఖ్యంగా పెట్టుకుంటే కుటుంబాలు అనేవి బలపడతాయి అన్నమాట. కుటుంబం యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత, తల్లిదండ్రులపై పిల్లలకున్న బాధ్యతని ఈ మాట ద్వారా దేవుడు మన జీవితాల్లో అలవర్చుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మనకున్న బాధ్యతను మరవకుండా వారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేసుకుంటూ నీవు నేను కూడా ఈ రోజు నుంచి దేవుడు మనకు చెప్పిన ఈ మాట ద్వారా మనకు చెప్పిన కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మరవకుండా వారికి లోబడి ఉండాలని ఈ మాట ద్వారా సెలవిస్తున్నాను. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 4వ మాట ధ్యానం చేద్దాం. కరుణ మేడం గారు మన మధ్యన ఉన్నారు, వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నందును ఈ అవకాశాన్ని నాకిచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన లివింగ్ గాడ్ మినిస్ట్రీస్కి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు